హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో పార్ట్ 2 చూద్దాం. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే చూడండి, ఓకేనా. ప్రాబ్లమ్ ఈస్ రాకేష్ కెన్ రో 12 km/h ఇన్ స్టిల్ వాటర్ అని అన్నాడు. అండ్ ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ టు రో అప్ యాజ్ టు రో డౌన్ ద రివర్. ఫైండ్ ద రేట్ ఆఫ్ స్ట్రీమ్ అని అన్నాడు. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అని అంటే దీనికి ఫార్ములా ఏంటిది అని అంటే స్టిల్ వాటర్ బై రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఎన్ని టైమ్స్ ఉందో అన్ని టైమ్స్ అన్నట్టు n+1/n-1 ఫార్ములా ఇది, ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఓకేనా. ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ టు రో అప్ యాజ్ టు రో డౌన్ ద రివర్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఓకేనా. ప్రాబ్లం చేద్దాం. మనకు స్టిల్ వాటర్ ఎంత ఇచ్చిండు, 12 ఇచ్చిండు బై మనకు రేట్ ఆఫ్ స్ట్రీమ్ అడిగిండు కాబట్టి దీన్ని x అనుకుందాం, ఓకేనా. ఎన్ అంటే ఎన్ని టైమ్స్, ఇక్కడ ఏమన్నాడు ట్వైస్ అన్నాడు కాబట్టి మనం 2 వేసుకోవాలి, ఓకేనా. 2 + 1/2 - 1, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది 12/x ఈజ్ ఈక్వల్ టు 2 + 1 3, 2 - 1 1, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 4, 3 × 12, ఓకేనా. 4 km/h ఏంటిది, అది రేట్ ఆఫ్ స్ట్రీమ్, ఓకేనా. ఆన్సర్ 4 km/h. మనకి ఇట్లా ఇట్ టేక్స్ హిమ్ ట్వైజ్ యాజ్ లేకపోతే థ్రైజ్ ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. స్టిల్ బై రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు n+1/n-1, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఏ మ్యాన్ కెన్ రో 12 km/h ఇన్ స్టిల్ వాటర్ వెన్ ద రివర్ ఈజ్ రన్నింగ్ ఎట్ 2.4 km/h. River is running at 2.4 km/h and it takes him 1 hour to row to a place and come back. అది వెళ్ళి రావడానికి 1 hour పడుతుందట. హౌ ఫార్ ఈజ్ ద ప్లేస్ అని అన్నాడు, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేస్ అన్నట్టు, ఓకేనా. డిస్టెన్స్ అని అడిగిండు, హౌ ఫార్, ఓకే. అలాంటప్పుడు మనకు ఫార్ములా ఏంటిదంటే హౌ ఫార్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే t² - b² / 2 × a, ఓకేనా. ఓకేనా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు t ఆఫ్ a² - b² / 2 × a ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా మనకు a అంటే ఏంటిదంటే a అంటే స్టిల్ వాటర్, b అంటే ఏంటిది రేట్ ఆఫ్ స్ట్రీమ్, ఓకేనా. అప్పుడు మనం ఇక సబ్స్టిట్యూట్ ఇవ్వాలి, ఓకేనా. ఇట్ టేక్స్ హిమ్ 1 hour అని అన్నాడు, సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ అంటే ఏంటిది ఇప్పుడు మనకు టైం, టీ అంటే టైం, ఓకే. టైం ఎంత ఇచ్చిండు మనకు 1 hour ఇచ్చిండు. ఏ ఏంటిది, ఏ అంటే స్టిల్ వాటర్ ఎంత ఇచ్చిండు మనకు 12 ఇచ్చిండు. రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత ఇచ్చిండు 2.4 ఇచ్చిండు. సో 12² - 2.42 / 2 × a అంటే ఎంత 12, 1 × 12² ఎంత 144, 2.42 ఎంత 2.4, 4 16 4 8 9 2 4 8 2 4 17 57 576, ఇక్కడ 2 తర్వాత పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 5.76 / 12 24, ఓకేనా.
ఈ 144లోకి వెళ్ళి 5.76 తీసేస్తే ఏమవుతుంది మనకు? ఇక్కడ 10, 4, 9, 2, ఇక్కడ 13లోకి వెళ్ళి 5 పోతే ఇవి 5, 3, 8, ఇక్కడ ఎంత ఉంటుంది? 13, 138.24. ఓకేనా? 138.24/24. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కొట్టి వేస్తే ఎంత వస్తుంది? ఇది కొట్టి వేయండి. కొట్టి వేస్తే 5.76 కిలోమీటర్స్ వస్తుంది. ఓకేనా? కింద 2 zeros పెట్టి కొట్టేయండి. 5.76 కిలోమీటర్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Kamal can row a certain distance downstream in 12 hours and can return the same distance in 18 hours if the stream flows at the rate of 6 km/h. Find the speed of Kamal in still water అని అడిగిండు. ఓకేనా? దీనికి మనకు ఫార్ములా ఏంటిది అని అంటే ఇక్కడ మనకు 2 hours ఇచ్చిండు, డౌన్ స్ట్రీమ్ది ఇచ్చిండు, అప్ స్ట్రీమ్ది ఇచ్చిండు. ఓకేనా? సేమ్ డిస్టెన్స్. ఓకేనా? అలాంటప్పుడు ఫార్ములా ఏం యూజ్ చేయాలని అంటే స్టిల్ వాటర్ బై రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు, మనకు స్టిల్ వాటర్ అంటే ప్లస్ కదా, అప్పుడు ఏం చేయాలంటే ఈ 2 hours ఉన్నాయి కదా, 2 hours అని అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఎక్స్ ప్లస్ వై బై వై మైనస్ ఎక్స్. ఓకేనా? ఒకటి డౌన్ స్ట్రీమ్, స్టిల్ వాటర్ అంటే డౌన్ స్ట్రీమ్, రేట్ ఆఫ్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటిదంటే ఎక్స్ అంటే డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్. వై అంటే అప్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ది టైం. ఓకేనా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మనకు స్టిల్ వాటర్ అడిగింది కాబట్టి స్టిల్ వాటర్ నెక్స్ట్ అనుకుందాం. రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత ఇచ్చిండు? మనకు 6 ఇచ్చిండు. 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ అంటే డౌన్ స్ట్రీమ్ది సర్టన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఎంత? 12 ప్లస్ అప్ స్ట్రీమ్ది ఎంత? 18 బై, ఇప్పుడు వై అంటే ఎంత? అప్ స్ట్రీమ్ 18 మైనస్ 12. ఓకేనా? 18 మైనస్ 12. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 18కి 2 కలిపితే 20, 30 బై ఇదంతా 6. 6 క్యాన్సల్ అయితే ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 km/h. ఇదేంటిది? స్పీడ్ ఆఫ్ కమల్ ఇన్ స్టిల్ వాటర్. ఓకేనా? ఇలా చేయాలి. ఇక్కడ 2 hours ఇచ్చి సేమ్ డిస్టెన్స్ ఇస్తే స్టిల్ వాటర్ బై రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఎక్స్ ప్లస్ వై బై వై మైనస్ ఎక్స్. ఈ సేమ్ దేని లెక్క ఉంది ఫార్ములా? ఎన్ టైమ్స్ అని ఇస్తాడు కదా, ఎన్ టైమ్స్ ఇచ్చినప్పుడు కదా, ఎన్ టైమ్స్ అని ఇచ్చినప్పుడు కూడా స్టిల్ వాటర్ బై రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు n+1 బై n-1 లాగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రమేష్ కెన్ రో ఏ స్టిల్ వాటర్ విత్ ద స్పీడ్ ఆఫ్ 4.5 km to go certain place and to come back. Find his average speed of the whole journey if the river is flowing with the speed of 1.5 km అని అన్నాడు. మనకి ఏమి ఇచ్చిండు? ఇక్కడ స్టిల్ వాటర్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఇచ్చిండు. ఏం కనుక్కోమన్నాడు? మనకు యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు కదా. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిదని అంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిదని అంటే ఏంటిది అంటే ఏ ప్లస్ బి బై ఏ ఇంటూ ఏ మైనస్ బి బై 2 ఇంటూ ఏ. ఓకేనా? యావరేజ్ స్పీడ్ అనుకోమన్నాడు అనుకో, మనకు బోట్ సైడ్ స్ట్రీమ్స్లలో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ. ఓకేనా? ఏ అంటే ఏంటిదంటే స్టిల్ వాటర్. ఓకేనా? ఏ అంటే స్టిల్ వాటర్, బి అంటే రేట్ ఆఫ్ స్ట్రీమ్. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఏమి ఇచ్చిండు? స్టిల్ వాటర్ ఏమి ఇచ్చిండు? 4.5 ప్లస్ 1.5 ఇంటూ 4.5 మైనస్ 1.5
బై ఏ అంటే 4.5. ఇప్పుడు 4.5కి 1.5 కలిపితే ఎంత 4.5 అంటే 5 6 ఇంటూ ఇళ్ళకి వెళ్ళి ఇది తీసేస్తే ఎంత 4.5లోకి వెళ్ళి 1.5 ఎంత వస్తుంది 3 వస్తుంది బై 4.5. ఇక్కడ పాయింట్ తీసేస్తే 6 ఇంటూ 3 ఇంటూ 10 బై 45. 3 1s 3 3s 3 5s ఓకేనా. 3 ఎక్కం 3 5ల 15, 5 2ల 10, 5 3ల 15, 3 ఎక్కం 3 2ల. సో 4 km/h యావరేజ్ అనేది ఓకేనా. ఇలా చేయాలి. యావరేజ్ ఫార్ములా a+b ఇంటూ a-b/a. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. A boat's speed in a still water is 10 km/h while river is flowing with the speed of 2 km/h and time taken to cover the certain distance upstream is 4 hours more than the time taken to cover the same distance downstream. మనకు ఇంత ముందు దానిలో ఏమో ఓన్లీ 1 hour అలా అడిగినప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఏ ఫార్ములా యూజ్ చేయాలి? T(a²-b²/2 × a. కానీ ఇక్కడ మనకి ఏమన్నాడు 4 hours మోర్ అన్నాడు. మోర్ అడిగి డిస్టెన్స్ అని అన్నాడు ఓకేనా. అలాంటప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలని అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు T(a²-b²/2 × b. ఓకేనా. ఒకవేళ మోర్ అని అనలేదనుకో ఇక్కడ కింద ఏ వేసుకోవాలి ఓకేనా. మోర్ అంటే ఇంటూ బి వేసుకోవాలి ఓకేనా. చూపిస్తా. ఇక్కడ మనకు 1 hour టు రో టు ఏ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్ అన్నాడు. 1 hour అని ఇస్తేనప్పుడేమో కింద 2a వేయాలి. ఇక్కడ 4 hours మోర్ లేకపోతే 8 hours 2 hours మోర్ అని అన్నాడు అనుకో కింద 2b వేయండి ఓకేనా. మనకు టైం ఎంత ఇచ్చిండు? ఇక్కడ 4 hours ఇచ్చిండు. a² అంటే ఎంత? స్టిల్ వాటర్ 10². రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత ఇచ్చిండు? మనకు 2 ఇచ్చిండు. 2² బై 2 ఇంటూ బి అంటే ఎంత 2. సో 4 ఇంటూ 10 10ల 100, 2 2ల 4 బై 4, 2 2 4, 4 4 క్యాన్సిల్. 100లోకి వెళ్ళి 4 పోతే 96 కిలోమీటర్సే ఎందుకంటే డిస్టెన్సే కదా. డిస్టెన్స్కి ఏంటి యూనిట్స్? కిలోమీటర్ ఓకేనా. 96 kilometers ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లాస్ట్ వన్. A boat covers 20 km in an hour ఓకేనా. with the downstream covers the same distance 20 kilometers hour అట. డౌన్ స్ట్రీమ్ మనకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ బై టైం ఓకేనా. ఇప్పుడు మనకు డౌన్ స్ట్రీమ్ ఇచ్చిండు. డౌన్ స్ట్రీమ్ ఏమిచ్చిండు? 20 km 1 hour అట. డిస్టెన్స్ బై టైం 1 hour. సో 20 km/h. ఇంకేమిచ్చిండు? కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 2 hours విత్ ద అప్ స్ట్రీమ్ అని ఇచ్చిండు. మనకు అప్ స్ట్రీమ్ది అనుకుందాం. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత? సేమ్ డిస్టెన్స్ అన్నాడు. సేమ్ డిస్టెన్స్ అంటే ఎంత డిస్టెన్స్? 20 బై ఎన్ని అవర్స్లో అన్నమాట? 2 hours. సో 2 ఎంత అవుతుంది? 10 km/h. ఏం కనుక్కోమన్నాడు? స్టిల్ వాటర్ను స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కనుక్కోమన్నాడు. మనకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పిన కదా, డౌన్ స్ట్రీమ్ ఇచ్చి అప్ స్ట్రీమ్ ఇస్తే స్టిల్ వాటర్ ఎలా కనుక్కోవాలి? ఫార్ములా స్టిల్ వాటర్కి ఏంటిది? x + y/2. ఎక్స్ అంటే డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీము బై 2. ఓకే, స్టిల్ వాటర్ ఇప్పుడు ఎంత? 20 + 10/2 ఎంత అవుతుంది? 30/2. 15 km/h స్టిల్ వాటర్ ఓకేనా. రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటిది? x - y/2 అంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ ఎంత? 20 - 10/2 ఎంత అవుతుంది? 10 - 5 km/h ఓకేనా. ఇలా మనకు డైరెక్ట్గా డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఇవ్వకపోతే మనం చేంజ్ చేసుకొని స్టిల్ వాటర్ ఉన్న రేట్ ఆఫ్ స్ట్రీమ్ కనుక్కోవాలి ఓకేనా. ఒకసారి చూద్దాం ఏమేమి నేర్చుకున్నామో. మనకు ఒకవేళ ట్వైజ్ థ్రైజ్ అలా ఇచ్చినప్పుడేమో స్టిల్ బై
రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు n+1/n-1 వేసుకోవాలి. ఓకేనా. మనకి ఇవన్నీ గుర్తుంచుకోవడం ఏం లేదు, ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేస్తే మనకు నోటెడ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకు, ఓన్లీ 1 అవర్ మోర్ లేకపోతే లెస్ ఇవ్వకపోతే టీ ఆఫ్ టైమ్ ఇంటూ a² - b²/2a. ఓకేనా, డిస్టెన్స్ అడిగినప్పుడు. నెక్స్ట్ ఓన్లీ 2 అవర్స్ ఇచ్చిండు అనుకో, స్టిల్ వాటర్ బై రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు x+y/y - x. ఓకేనా. ఇంకా నెక్స్ట్ యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటిది, a+b × a - b/a. నెక్స్ట్ ఇట్లా 4 అవర్స్ మోర్ దాన్ అలా అన్నప్పుడు ఇక్కడ కింద 2b వేయాలి. ఓకేనా. అనకపోతే ఏమో 2 వేయాలి, మోర్ అంటే 2b వేసుకోవాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ మనకు కరెక్ట్ ఇలా ఇవ్వకపోతే మనం దానికి చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. స్టిల్ వాటర్ అంటే x+y/2. ఓకేనా. ఓకే, రేట్ ఆఫ్ స్ట్రీమ్ అంటే x - y/2. ఒకవేళ మనం అప్ స్ట్రీమ్ని ఇప్పుడు y అన్నాం అనుకో, ఇది నెక్స్ట్ అనుకున్నాం, ఇది y అనుకున్నాం కదా, ఇది x ఇది y అన్నాం అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ y - x అని అవుతుంది. అంటే బిఫోర్ ఫార్ములాస్లో అట్లా చెప్పిన, ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారని ఇట్లా చెప్పిన. ఓకేనా. స్టిల్ వాటర్ అంటే ప్లస్ చేయాలి, రేట్ ఆఫ్ స్ట్రీమ్ అంటే మైనస్ చేయాలి. ఓకేనా. ఓకే, బిఫోర్ వీడియో కూడా చూడకపోతే చూడండి, కంపల్సరీ 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఇవి నేర్చుకొని ఉండండి. ఇంకా ఇప్పుడు SBI క్లర్క్, IBPS క్లర్క్, RRB PO క్లర్క్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.